దావీదు దేవుని ప్రార్థించాడు. ఏమనంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని. అయితే దావీదు దేవుణ్ణి మరి ప్రార్థించినప్పుడు ఈ యొక్క మంచి కాపరి గొర్రెల కాపరి కొరకు మరి ప్రాణం పెట్టినటువంటి కాపరి మన కాపరి కాబట్టి ప్రాణం పెట్టిన కాపరి మనకు మంచి కాపరి గొర్రెల కాపరి. దావీదు దేవుణ్ణి మరి నా కాపరి అన్నాడు కాబట్టి మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టి మరి తన చిత్తానుసారమైనటువంటి ఆయన మరి దొడ్డుల్లో నడిపించే కాపరి మన కాపరి. అయితే మరి ఒక దినాన మోషే అహరోనుకు ఆ యొక్క జనాన్ని అప్పగించి మరి యొక్క అది ఆయన అప్పగించినప్పుడు మరి యొక్క ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ ప్రజలను విడిచిపెట్టాడు. ఎవరో అహరోను ప్రజలను విడిచిపెట్టి అహరోను సినాయి కొండ మీదకి వెళ్తూ అహరోనుకి జనాన్ని అప్పగించి వెళ్ళాడు మోషే. అయితే ఆ జనాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టినందున వారి ఉగ్రతకు లోనేది. మరి కాపరుల్లో చెడ్డ కాపర్లు కూడా ఉన్నారు, మరి అప్పగించిన పనిని సరిగ్గా చేయని కాపర్లు కూడా ఉన్నారు. అయితే మన మంచి కాపరి అలాంటి అలాంటి వారు కాదు, కానీ ఆయన చిత్తానుసారముగా ఆయన తన గొర్రెలను నడిపించే మంచి కాపరి. రెండవ కాపరి ఆత్మీయ కాపరి. మట్టి దేహాన్ని విడిచినప్పుడు మన ఆత్మను ఆయన పరలోక రాజ్యానికి మరి చేర్చుకునే కాపరి, రాజ్యంలో భద్రపరుచుకుంటాడు ఆత్మీయ కాపరి. అంతేకాదు ప్రధాన కాపరి ఆయన మనకి బహుమానాలు ఇచ్చే కాపరి. ఆయన ఇచ్చే బహుమానము గొప్పదిగా ఉంటుంది. ఆ బహుమానాన్ని మరి అలాంటి బహుమానము మనకి ఎవరు కూడా ఇవ్వలేరు. మరి గొప్ప కాపరి మనలో తన ఉద్దేశాలన్నీ మరి నెరవేర్చే కాపరి. ఆయన ఆజ్ఞలకు మన విధేయులైన ఎడల మరి ఆయన మనకు మరి విధేయులైన ఎడల ఆయన మన ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడు, కానీ మరి ఉద్దేశంలో ఏమీ తప్పిపోదు. కాబట్టి మనము తప్పిపోకుండా కాపాడే మరి కాపరి మన మరి గొప్ప కాపరి. కాబట్టి మన మంచి కాపరి నా కాపరి అంటున్నాడు. నా కాపరి ఆయన నీకు మరి యొక్క గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ కాపరి మరి చెయ్యి పట్టుకుంటే ఏది కొదువు ఉండదు. అంతేకాదు మరి ఆ కాపరి నిత్యత్వానికి నువ్వు వెళ్ళే వరకు కూడా నీతో ఉండే కాపరి, నీకు మరి కాపరిగా ఉండి నిన్ను రక్షించే కాపరి. ఆ కాపరి నీతో ఉన్నప్పుడు ఎలుగుబంటులు కానీ సింహాలు కానీ ఏమీ నిన్ను చేయలేవు. కాబట్టి మనం ఇలాంటి కాపరులని పోలిని జీవిస్తే ఇవన్నీ కూడా మనల్ని ఏది కూడా వెంబడించదు. ప్రైజ్ లార్డ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ వందనాలు.